కావచ్చు, ప్రభుత్వ ఎంప్లాయీస్ కావచ్చు, మిడిల్ క్లాస్ బిజినెస్ మెన్స్ కావచ్చు, మిడిల్ క్లాస్ పీపుల్ కావచ్చు, ఎంతో మందికి ఆయన నాకు తెలిసి కొన్ని వేల మంది కోటీశ్వరులు వారికి పరిచయం. కానీ కావచ్చు, ప్రభుత్వ ఎంప్లాయీస్ కావచ్చు, మిడిల్ క్లాస్ బిజినెస్ మెన్స్ కావచ్చు, మిడిల్ క్లాస్ పీపుల్ కావచ్చు, ఎంతో మందికి ఆయన నాకు తెలిసి కొన్ని వేల మంది కోటీశ్వరులు వారికి పరిచయం. కానీ వారితో జర్నీ చేస్తూనే మీలాంటి వారిని అనుసంధానకర్తలకు ఒక అద్భుతమైనటువంటి మోటివేషన్ క్లాస్ ఇచ్చారు గురువు గారు. ఎంత అద్భుతం అంటే కేవలం అది రియల్ ఎస్టేట్ మనం ప్లాట్ అమ్ముకోవడం కాదు, మనం దైనందిన జీవితంలో ఏ రంగంలో పనిచేసిన వారి మోటివేషన్ క్లాస్ చాలా అద్భుతమైనటువంటి ఒక దిశానిర్దేశం చేయడానికి ఒక దిక్సూచిలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అసలు ఇదే కరెక్ట్ టైం, రియల్ ఎస్టేట్ లేదు అన్నటువంటి పరిస్థితుల్లో మన ఈ టైంలోనే పెట్టుబడిదారులు ఎవరైనా పెడితే వాళ్ళకు తక్కువగా వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. భవిష్యత్తులో కనీసం హైదరాబాద్ అంటే 400 సంవత్సరాల ప్రేమ నగరం, హైదరాబాద్ అంటే సర్వ సంగమాల మేళవింపుకు ప్రతిరూపం. హైదరాబాద్ అంటే ఒక ప్రేమ, ఒక అనురాగం, ఎంతో మంది దేశ విదేశాల కాదు ఇతర దేశస్తులకు హక్కున చేర్చినటువంటి ఈ అద్భుత నగరానికి పొలిమేరల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ ఏదైతే ఎడెన్ గార్డెన్స్ కావచ్చు, తర్వాత వారు భవిష్యత్తులో ఇందాక చించోలేనటువంటిది చాలా మారుమూల ప్రాంతం. ఒకప్పుడు మేము